హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేద వైద్యం. ఈరోజు అయితే ఏమేమి హార్వెస్టింగ్ ఉన్నాయనేది చూపిస్తాను. ఇంకా స్టార్టింగ్ అయితే ఇలా ఎంటర్ అవ్వగానే అయితే టెర్రస్ పైన గార్డెన్లో ముందుగా అయితే అంజీరా కనిపించింది. సో చూసారు కదా ఎంత పండు అయితే అయిపోయిందో. సో అలాగే వదిలేస్తే అవి కొంచెం బాగా ఓపెన్ అయిపోయి ఇంకా పక్షులు కూడా తినేస్తాయి. సో ఇంకా 2-3 అయితే సైడ్కి ఉన్నాయి కాబట్టి ఇంకా బడ్స్ అనేవి కొత్తగా రావటానికి. సో ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఒకటి జాంపండు అయితే ఉంది. ఇంకా క్లవ్ బీన్స్ అయితే సో ఇవి చాలా పొడుగ్గా అయితే తక్కువగా ఉన్నాయన్నమాట. షార్ట్ పర్పుల్ క్లవ్ బీన్స్ ఇవి. సో పువ్వు అయితే మాత్రం చాలా వెల్లడుపుగా చాలా పెద్దగా అనిపించింది. ఇంకా కంపేర్ చేసినట్లయితే మనకు నార్మల్ గ్రీన్ కలర్ లాంగ్ లవంగం బీన్స్ ఉంటాయి కదా, క్లవ్ బీన్స్, వాటి పువ్వులు పర్పల్ వస్తాయి, పొడవు తక్కువ ఉంటాయి, బట్ కాయలు అనేవి పొడుగ్గా వస్తాయి. బట్ వీటి పువ్వులు అయితే బాగా సువాసన కూడా వచ్చిందనమాట. సో పువ్వుల వీడియో అయితే ఉంది, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. చాలా మంచిగా వైట్, ప్యూర్గా వైట్ అయితే ఉంది. ఇంకా సువాసన కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా పొడుగ్గా తక్కువగా ఉన్నాయి ఇలా కాయలు. ఇంకా ఎక్కువగా వెయిట్ అయితే చేయకండి, చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటి కాయలు అనేవి కొంచెం లేతగా ఉన్నప్పుడే ఎప్పటికప్పుడు హార్వెస్టింగ్ అయితే చేసుకోండి. లేదంటే స్టార్టింగ్ వచ్చాయి కాబట్టి మీరు విత్తనాలకు వదిలేసిన ఓకే. ఇంకా పర్పల్ వింగ్డ్ బీన్స్ అయితే మంచిగా సెట్ అయిపోయింది. సో కాయలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. కొంచెం మీడియంగా, అంటే స్టార్టింగ్ కానీ కొన్నిసార్లు మనం హార్వెస్ట్ చేయకపోయినప్పుడు బాగా పెద్దగా అయిపోయి ఉంటాయి కదా, వాటినంతా విత్తనాలకు అయితే వదిలేసాము. ఎందుకంటే ఇంట్లోనే మనం విత్తనాలు పండించుకుంటాం కాబట్టి నెక్స్ట్ వేసేటప్పుడు కూడా చాలా ఎనర్జీగా ఇంకా బలంగా విత్తనాలు అనేవి ఉంటాయి. సో అందుకనే ఇంట్లో అయినంత ఏవైనా కాయగూరలు ఫస్ట్ రానివ్వండి, లేదంటే ఎప్పుడైనా మర్చిపోయి ఉంటే అలాంటి కాయల్ని వదిలేయండి. అప్పుడు మంచిగా విత్తనాలు అనేవి తయారవుతాయి. ఇంకా లేతగా ఉన్నవి మీడియంగా, అంతగా ఎక్కువగా లావుగా లేకున్నవి పర్పల్ వింగ్డ్ బీన్స్ అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇది కూడా కొంచెం లాంగ్గానే ఉంది. కంపేర్ చేసినట్లయితే గ్రీన్ కలర్ చాలా పొడుగ్గా ఉంది. సో చూపిస్తాను నెక్స్ట్ ఎలా ఉన్నాయి అనేది. సో చూసారు కదా, ఎండిన విధంగా అయితే వీటి తీగలంతా కూడా మిక్స్ అయిపోయాయి కదా, ఎయిర్ పొటాటోవి ఇంకా కొన్ని సొరపాదు ఇలాంటివి. సో అందుకని అక్కడక్కడ అలా కనిపిస్తుంది. ఇంకా హార్వెస్ట్ చేసే కొద్దీ లేతగా దొరుకుతూ ఉన్నాయి. ఇంకా పువ్వులు కూడా ఉన్నాయి. ఇంకా మీరు ఈ సీజన్లో వేరే మొక్కలు కూడా వేసుకోవచ్చు. పాతవే ఉంటే కనుక వాటికి మీరు అప్పుడప్పుడు పేడరువో ఇలాంటివి ఇచ్చి ఎనర్జీ ఇస్తూ ఉన్నట్లయితే మీకు ఆ వేరు ఇంకా ఆ బుడం ఎంత బలంగా తయారవుతే అన్ని కాయలు అనేవి హెవీగా ఇస్తాయి. కాబట్టి అలాంటి మొక్కల్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొత్త పంటలు వేయటానికి తీసేస్తూ ఉంటాం కదా, సో చివరి వరకు ఉంచి సైడ్లో వేసుకోండి ఏవైనా మొక్కలు. అప్పుడు ఇది వెళ్ళేంత వరకు మీరు వాటిలో హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇంకా సర్ప్రైజింగ్గా అయితే లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్లో ఈ బీరపాదు, అంటే నేతి బీరపాదు విత్తనాలు అయితే పడిపోయి వచ్చాయన్నమాట. అన్నీ ఎండిన ఆకులు ఒక కంటైనర్లో అయితే వేసాము. నెక్స్ట్ అది మంచిగా ఎండిన తర్వాత వేరే వాటికి వేస్తే మంచిగా వస్తాయని. సో అందులో బాగా విత్తనాలు ఎప్పుడైనా ఇలా ఆకులు అన్నీ సేకరించినప్పుడు వస్తాయి కదా, అలాంటివి పడిపోయి మంచిగా 2 మొక్కలు అయితే వచ్చాయి. వాటికి ట్రూ లీవ్స్ అనేది కూడా వచ్చింది చూడండి. ఇలా ఆకులు ఒకటి స్టార్ట్ అయిన తర్వాత వాటిని మీరు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, ట్రాన్స్ఫర్ వేరే అందులో నాటుకోవచ్చు అనమాట. ఇంకా అలా 2 అయితే గిఫ్ట్ లాగా వచ్చేసాయి. ఇంకా 2 చెట్టు తమ్మకాయలు అనమాట ఇవి. అంటే వీటి విత్తనాలు అనేవి వైట్ కలర్లో ఉంటాయి, చెట్టు తమ్మవి. సో 2 లేతవి హార్వెస్ట్ చేశాను. ఇంకా కొన్ని కూడా వైట్ వంకాయలు, ఇవి కూడా అంతే మంచిగా వస్తూనే ఉన్నాయి. చిన్న మొక్క అయినా కూడా మంచిగా ఇలాంటి మొక్కలు మనం పాట్లో కానీ నేలలో కానీ 2-3 ఇయర్స్ వరకు అయితే వంకాయ మొక్కలు ఉంటాయి.
ఒక వంగ మొక్క మాత్రం కొంచెం ఆకులన్నీ వెళ్ళిపోయాయి. చూడాలి, అది బతికి ఉంటే మాత్రం మరి మీరు చివర్లో ఉన్నవి కట్ చేసినట్లయితే మరి ట్రిమ్ చేసినట్లయితే వస్తాయి, లేకపోతే కొత్తవి నాటుకోండి. ఇంకా ఈ కాశ్మీరీ గులాబీలు కూడా ఎప్పుడు ఇలా వస్తూ ఉంటాయి. ఆ రేకుల్ని మీరు కలెక్ట్ చేసుకొని గుల్కన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అంతా కూడా మంచిగా కాసిని కూర, ఇంకా పసుపు దుంపలు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని హార్వెస్ట్ చేయాలి. ఏంటంటే కొంచెం మంచిగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి చూద్దాము. ఎందుకంటే కొన్నిసార్లు నేను పచ్చిగా ఉన్నప్పుడే తీసేసాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంప్లీట్గా ఎండిపోయినప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది హార్వెస్ట్ చేయటానికి. సో చూడాలి ఎంతవరకు ఉంటాయనేది. సో ఈ వారం వదిలేసి నెక్స్ట్ వీక్ ఏవైనా అలా కొంచెం డల్గా అనిపించినట్లయితే ఇంకా అవి ఎంత ఉంచినా పెరగవన్నమాట. సో అలాంటప్పుడు హార్వెస్ట్ చేసేయండి. సో కరెక్ట్గా ఇంకా జూన్కి హార్వెస్ట్ చేసిన దుంపలకి మరి మనకు మొలకలు అనేవి వస్తాయి. మీకు ఇలా ఇంట్లో పండినవే ఉంచినట్లయితే వాటిల్నే నాటుకోవచ్చు. లేదంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీరు సూప్ కానీ లేదంటే కషాయం కానీ హ్యూమినిటీ బూస్ట్ అనేది అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా చేస్తుంది కాబట్టి టర్మరిక్ టీ కూడా చేసుకుని తాగొచ్చు, లేదా వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఎండిపెట్టి పసుపు పౌడర్ని కానీ చేసుకోవచ్చు, చాలా మంచిది. లేదంటే మీకు మార్కెట్లో దొరికినట్లయితే మీరు వీటిని కంప్లీట్గా వాడేసుకొని ఒక 2-3 ఉంచుకొని మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ కౌపీ బీన్స్ పర్పల్వి కూడా వస్తూ ఉన్నాయి. బట్ ఎందుకంటే లాస్ట్ స్టేజ్ కాబట్టి కొన్ని అన్నీ ఎండిపోయినవి ఇలా విత్తనాలు అయిపోయాయి కదా, ఇలా తీగలన్నీ కొంచెం ఎండిపోయాయి. వీటిని తీసి మీరు కౌపీ బీన్స్ ఇవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి కాబట్టి మరి వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే డైలీ హార్వెస్టింగ్ అయితే చేశాను. ఇంకా కొన్ని అన్నీ ఎండిపోతూ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు కొత్త మొక్కల్ని నాటాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.